సో సన్నీ గారు స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఎస్ ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్టార్టప్ ఆఫర్ ఉంది, ఎంఎన్సీ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. సో ఏది చూస్ చేసుకోవాలి? స్టార్టప్కి వెళ్ళాలా, ఎంఎన్సీ ఉండాలా? శాలరీ కూడా సేమ్ ఉంది ఆల్మోస్ట్. ఎస్ కరెక్ట్. సో ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంట? ఇంకా స్కిల్ నేర్చుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ద బెటర్ వే సెలెక్ట్ స్టార్ట్అప్ కంపెనీ. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీలో మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్? స్టార్ట్అప్ కంపెనీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ద లెస్ టైం మోర్ ఎక్స్పెక్టేషన్స్, రైట్? తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ కావాలి. అలాంటప్పుడు ఏమైతుంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టీం పైన. ఒక ప్రాజెక్ట్ ని 2-3 months చేయరు వీళ్ళు, 1.5 months లో ఫినిష్ చేయాలి. దిస్ ఇస్ యువర్ టార్గెట్, రైట్? ఒకసారి వస్తాడు, మొబైల్ యాప్ చెప్పాం కదా, గ్రోసరీ డెలివరీ యాప్ ఎక్కడ వరకు వచ్చింది అంటాడు, సార్ చేస్తున్నా అంటాడు. సాయంత్రం ఇంకొక మళ్ళీ వస్తాడు, యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వచ్చింది, రైట్? వెబ్సైట్ చేయాలంటాడు. సార్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ డెలివరీ యాప్, మొబైల్ యాప్ సార్ అంటే నో 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 సైమల్టెన్సీ రెండు చేయొచ్చు. డే ఆఫ్ వరకు ఇది చేయు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇది చేయంటాడు. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో అంత షార్ప్ అవుతుంది. మనం ప్రెషర్ ని ఫేస్ చేయాలి. నా లైఫ్ లో నేను సక్సెస్ సాధించాలి అంటే చాలా ఈజీ మెథడ్ లో ఎప్పుడు వెళ్ళొద్దు. స్టార్ట్అప్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్ సెట్ చాలా పెరుగుతుంది. ఒక్కసారి స్టార్ట్అప్ లో 1 year 2 years పని చేసిన తర్వాత మనం బయటకు వెళ్తే మన వాల్యూ చాలా వేరుంటది. బికాస్ ఐ నో ఎవ్రీథింగ్, రైట్? ఎలాంటి కాన్సెప్ట్ అయినా చేయగలుగుతాను. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎంఎన్సీ నేను తక్కువ చేయట్లేదు. ఎంఎన్సీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ పైన చాలా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక ప్రోడక్ట్ పైన 6 months 1 year వరకు కంటిన్యూగా చాలా పెద్ద టీమ్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో కంపేర్ టు స్టార్ట్అప్, రైట్? బట్ ఒక ప్రోడక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేసరికి నో 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 ఫ్రమ్ ద లాస్ట్ 1 year నేను ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేశాను అని చెప్పి. సో ఇలా స్టార్ట్అప్ వల్ల మంచి స్కిల్స్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్, రైట్? ఎంఎన్సీ నేను తక్కువ చేయట్లేదు. ఎంఎన్సీ స్టాండర్డ్స్ డిఫరెంట్, ఆ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇది బెటర్ యాజ్ ఎ స్టార్ట్అప్ గా నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్అప్ ని చూసుకోవడం ద్వారా. సో ఏది కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి చూసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు.